జార్ఖండ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాసేపట్లో సీఎం హేమంత్ సోరెన్ ను అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ల్యాండ్ డీల్ తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో అతన్ని ఎంక్వైరీ చేయనున్నారు. అయితే ఇప్పటికే తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడానికి సోరెన్ ఈడీకి పంపిన మెయిల్లో అంగీకరించారు. ఈ మేరకు సీఎం సోరెన్ నివాస ప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. మరోవైపు సీఎం హౌస్ లో జరిగిన అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తదుపరి సీఎంగా తన సతీమణి కల్పన సోరెన్ ని ప్రకటించారు. జార్ఖండ్ లో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజ్లతో సహా సోమవారం నాడే రాజధాని రాంచీకి చేరుకున్నారు. అయితే వారంతా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది. జార్ఖండ్ లో తలెత్తిన రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు అందరూ సీఎం నివాసంలో భేటీ అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిపారు. జార్ఖండ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాసేపట్లో సీఎం హేమంత్ సోరెన్ ను అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ల్యాండ్ డీల్ తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో అతన్ని ఎంక్వైరీ చేయనున్నారు. అయితే ఇప్పటికే తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడానికి సోరెన్ ఈడీకి పంపిన మెయిల్లో అంగీకరించారు. ఈ మేరకు సీఎం సోరెన్ నివాస ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు సీఎం హౌస్ లో జరిగిన అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తదుపరి సీఎంగా తన సతీమణి కల్పన సోరెన్ ని ప్రకటించారు. అలాగే జార్ఖండ్ లో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజ్లతో సహా సోమవారం నాడే రాజధాని రాంచీకి చేరుకున్నారు. అయితే వారంతా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది. జార్ఖండ్ లో తలెత్తిన రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు అందరూ సీఎం నివాసంలో భేటీ అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిపారు.